దగ్గర అడిగారా మన కోనవరం కింగ్. మరి నేనురా, నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, రారా ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఏంటో మొదలు చూడడానికి డైరెక్ట్ గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మొదలు గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? కొట్టానంటేనా? ఆగండి ఆగండి, ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వేడే కొట్టాడు. అరే మురళి, నువ్వు చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమ్మ నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమ్మ ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమ్మకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమ్మని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. నీకన్నీ బాగానే కూర్చున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా. అయితే ఓకే, షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొస్తారా? ఓకే, బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి పూలు చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు కదా. దా, ఇక్కడి నుంచి చూద్దాం. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోక రే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, అమ్మాయి అసలు అంతా తెలిసిపోద్ది. అయినా అమ్మదికి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ, ఏంటి ఆ బట్టలు ఎందుకు తీస్తున్నావు? ఎందుకేమిటే? ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్ను ఉతికి ఆరేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాల. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? నేను ఎప్పుడేది అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి. నేనేం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకెప్పుడు కోపం తెప్పించకూడదు. నన్ను చాలా ప్రేమించాలి. నన్ను ఒక ఏంజెల్లా చూసుకోవాలి. నేను ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతున్నా. తెల్లారులేస్తే దాన్ని వెనకపడి తిరుగుతూ ఉంటావు. రేపు అది వెళ్ళిపోతే ఎలా ఉంటావురా? చిన్నప్పుడు అది రాకముందు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడివి. అది వెళ్ళిపోయాక మళ్ళీ ఏడుస్తూనే ఉంటావు చూడు.